జగన్ని దెబ్బ కొట్టడం కోసం ఒకటి మండలి పులివెందులు ఆయనే మండలి ఎమ్మెల్సీ క్యాండిడేట్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలవడంతో అక్కడ ఒక పెద్ద షాక్ అయ్యింది జగన్కి. అంటే తన ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ఒక ఫుట్బాల్ ఆడుతున్నారు అటు, అలాగే కడప ఎమ్మెల్యే మాధవి ఒక సినిమా చూపెడుతున్నారు జగన్ టీంకి, అలాగే బీటెక్ రవి నియోజకవర్గంలో కూర్చుని సినిమా చూపెడుతున్నారు. వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వేసిన ఎత్తుగడ అనాలా లేకపోతే ఎవరి ఎత్తుగడ వాళ్ళు వేశారా? ఫైనల్గా అయితే అక్కడ జెడ్పీ చైర్మన్ రాజీనామా చేపిస్తే ఇప్పుడు ఈ నెల 27 వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని ఆర్డర్ చేశారు. 28 మండలాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన మండల ప్రజా పరిషత్ ఎంపీపీ అధ్యక్ష మరో 12 మండలాల్లో మండల పరిషత్ ఉపాధ్యక్షుల ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. కర్నూలు జిల్లా పరిషత్లో కోఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక కూడా అదే రోజు నిర్వహించబోతున్నారు. దీనికి ఆయా జిల్లా పరిషత్ మండల పరిషత్తులో 27వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో కీలకమైనటువంటిదల్లా కడప జెడ్పీ చైర్మన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగించగలుగుతుందా? అత్యధికంగా స్థానాలు సాధించుకున్నటువంటి కడప జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి అనేక మంది జెడ్పీటీసీలు పోయిన సందర్భంలో ఏం చేస్తారో చూడాలి.